టీవీ ప్రైమ్ బులెటిన్ కు స్వాగతం. నా పేరు మేఘన. ప్రైమ్ బులెటిన్ ముఖ్యాంశాలు. చక్రాయపేట మండలం కుమార కాల్వ సంఘటనలో రాజకీయ పరస్పర ఆరోపణలు, ఇసుక ఆక్రమణ రవాణాదారులపై చర్యలు, కలెక్టర్ ప్రకటన. ప్రొద్దుటూరులో ఎరువుల కోసం రైతుల ఆందోళన. వైఎస్ఆర్ కడప జిల్లా చక్రాయపేట మండలం కుమార కాల్వ గ్రామంలో పాపగ్ని నదిలో జరిగిన విషాద ఘటనలో మృతి చెందిన ఇద్దరు విద్యార్థుల కుటుంబాలను పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి పరామర్శించారు. వేంపల్లి ఆర్ఎన్బి అతిథి గృహంలో బాధిత కుటుంబాలను ఓదార్చిన ఆయన 20 లక్షల ఆర్థిక సహాయాన్ని చెక్కుల రూపంలో అందజేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉండడం తమ బాధ్యత అని బీటెక్ రవి పేర్కొన్నారు. పాపగ్ని నదిలో ఏర్పడిన ప్రమాదకర గుంతలకు గత ప్రభుత్వ హయాంలోనే జరిగిన అక్రమ ఇసుక తవ్వకాలే కారణమని ఆరోపించారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు పూర్తి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని బీటెక్ రవి స్పష్టం చేశారు. ముఖ్యంగా నిన్న జరిగిన చక్రాయపేట మండలంలో అద్దాలమర్రి గ్రామం సమీపంలో జరిగిన సంఘటన అత్యంత బాధాకరము, అత్యంత విషాదకరము. ఏమిచ్చినా కూడా ఆ కుటుంబానికి ఆ లోటు తీర్చలేనిది, పొడ్చలేనిది. ఏదంటే వాళ్ళది యాక్చువల్గా పెళ్లిమర్రి మండలంలోని కారపురెడ్డిపల్లె గ్రామం. ఆ గ్రామం నుంచి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరికి వచ్చి ఇద్దరు పిల్లలు అక్కడ ఇసుక గుంతల్లో పడి అక్కడ నీళ్లు రావడంతో వీళ్ళకు ఆ ప్రాంతము వాళ్ళకైతే మాకు ఒక అవగాహన ఉంటుంది. ఏంటంటే ఆ ఇసుక ఎట్లుంటుంది, ఒక కాలు లోపలికి పోతే అది ఎత్తి పెట్టే లోపల ఇంకో కాలు కూడా లోపలికి పుడుతుంది. ఆ పరిసరాలను అవగాహన ఉన్న వాళ్ళకైతే తెలుసు కాబట్టి వాళ్ళు ఎవరు అక్కడికి వెళ్ళరు. వీళ్ళు కొత్త పిల్లలు పెళ్లిమర్రి మండలం నుంచి అమ్మమ్మ వాళ్ళ ఊరికి చుట్టపు చూపుగా వచ్చినారు కాబట్టి ఆ ప్రమాదం జరిగింది. అది ఏదైనా దురదృష్టకరము, దానికి అందరం బాధపడతా ఉన్నాం. ఏమి ఇచ్చినా కూడా వాళ్ళ లోటు తీర్చలేనిది. దానికి ఏదో మనకు చేతనైనంత ఆ ఫ్యామిలీలకు చేయాలనే ఉద్దేశంతోనే ఇదంతా కూడా జరుగుతూ ఉంది. అన్నారంటే ఒక అర్థం ఉంది, తప్పు ఉంటుంది. అతను ఇంజనీరింగ్ చేరబోయే స్టూడెంట్, 17 ఏళ్ళు, వాళ్ళ తమ్మునికి 15 ఏళ్ళు. వాళ్ళ నీళ్లు చూసి బట్టలు ఇప్పి బట్టలు ఒడ్డు మీద పడేసి వాంటెడ్గా పోయినారు. దురదృష్టం జరిగింది. దాన్ని ఇంత రాద్ధాంతం చేయడం అనేది ఎంతవరకు సబబు? ప్రభుత్వ అధికారులది తప్పు అంటే చేసిన నిర్వాహకం మీది. కాబట్టి ఏదన్నా ఒకటి మాట్లాడేటప్పుడు వెనక ముందు కూడా ఆలోచన చేసుకుని మాట్లాడాలా. గతంలో ఏం జరిగినాయి, ఇప్పుడు ఏం జరిగినాయి. ఇప్పుడు విలేకరుల మీద కేసులు పెట్టినారు, అక్రమంగా ఇసుక దందా చేస్తారనేది ఇది వాస్తవమే కదా. మళ్ళా పోతా గవర్నమెంట్ మారిన తర్వాత అప్పుడుండే ఆయన వినోద్ కుమార్ డిఎస్పీ గారికి చెప్పి ఏంది ఇది విలేకరుల మీద కేసు పెట్టడం కరెక్ట్ కాదని చెప్పి ఆ డిఎస్పీ తీసేసినాడు మీ మీద కేసు. ఇవన్నీ వాస్తవాలు కాదా? ఇట్లా శవ రాజకీయాలు అడ్డం పెట్టుకొని చేయాలంటే నేను చాలా రాజకీయం చేస్తా, పద్ధతిగా రాజకీయం చేస్తే దేనికైనా రెడీ. కానీ కాబట్టి మా తరఫున కూడా దీంట్లో మా పార్టీ నుంచి కానీ మేము నుంచి కానీ సొంత నిధుల నుంచి ఎంతో కొంత ఆ కుటుంబానికి చేయాలని ఒక 20 లక్షలు ఇస్తాను. కలెక్టర్ గారికి కూడా చెప్పినాం, నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేయండి. ఏదైనా కాంట్రాక్టర్ది కానీ ఇసుకది ఏదైనా తప్పని తెలితే వాళ్ళు చెప్పేదానికి రెడీగా ఉండండి. పిఎల్ఆర్ సంస్థ వల్లనే గుంతలు ఏర్పడినాయని తెలిస్తే అవినాష్ రెడ్డి గారు, ఈ చక్రాయపేట వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఖచ్చితంగా పిఎల్ఆర్ సంస్థ ముందర నేను ధర్నా చేసేదానికి నాకు సహకరించాలా వాళ్ళు ఈరోజు చేసిన దానికి. రైట్. సందర్భం వచ్చినప్పుడు, బాధాకరమైన సంఘటన జరిగినప్పుడు దాన్ని రాజకీయం చేస్తూ ఈ రకంగా చేయడం అనేది తర్వాత ఎంతవరకు సబబు? అక్కడే ఇద్దరు పిల్లలు చనిపోతే ఆ పిల్లలను శవాల్ని కూడా ఎత్తనీయకుండా ఏదో రాద్ధాంతాలు చేసి ఇసుక కోసం అక్రమంగా తవ్విన గుంతల్లో వాళ్ళు పడి చనిపోయినారు. దానికి బాధ్యులు కలెక్టర్ గారంట, తెలుగుదేశం పార్టీ అంట, పోలీస్ అధికారులంట అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నేను స్పష్టంగా ఒకటి చెప్పదలుచుకున్నా. 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు. అప్పుడు కాలేటి వాగు ప్రాంతానికి సంబంధించి దాదాపు 2,000-2,500 కోట్లతో టెండర్ పిలిచారు. ఆ టెండర్ కోసమని స్పెషల్ పర్మిషన్ తీసుకొని కలెక్టర్తో శాండ్ ఆ వర్క్ కోసం కావాలని స్పెషల్ పర్మిషన్ తీసుకొని పిఎల్ఆర్ సంస్థ, అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎంపీగా ఉండే మిథున్ రెడ్డి, ఎమ్మెల్యేగా ఉండే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేగా ఉండే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, వాళ్ళ తరపున జేబీ అనే ఒక సంస్థ విచ్చలవిడిగా
తర్వాత ఇసుకని ఎవరు అదుపు లేకుండా అక్కడ నుంచి అక్రమంగా తరలించడం జరిగింది. ఇప్పుడు ఇది గూగుల్ మ్యాప్. నేను అబద్ధాలు చెప్పొచ్చు, తర్వాత మీరు అబద్ధాలు చెప్పొచ్చు, ఇంకోరు అబద్ధాలు చెప్పొచ్చు, ఆ తర్వాత గూగుల్ తల్లి అయితే అబద్ధం చెప్పదు కదా. ఇది ఈ రోజు తీసినది. ఈ 2023లో ఇక్కడ ఏదైతే స్పాట్ ఉందో ఆ పిల్లలు చనిపోయిన ప్రాంతము 23లోనే దాని పక్కన గుంతలు ఉన్నట్లు మొత్తం, అంటే ఇసుక అక్రమంగా తవ్వినట్లు 2023 సంవత్సరం డేట్ లో తీసిన గూగుల్ మ్యాప్ ఇది. ఎవరేమి మ్యానిపులేటెడ్ కాదు, ఇంకోటి కాదు. ఇంత స్పష్టంగా మీ గవర్నమెంట్ లోనే మీ పార్టీకి చెందిన ఎంపీ ఎమ్మెల్యేల సంస్థ అయినటువంటి వాళ్ళే ఇసుక గుంతలు తీసి దాంట్లో పడి ఆ పిల్లలు చనిపోతే హ్యుమానిటీ గ్రౌండ్స్ కింద మేము ఏం దాన్ని చేయకుండా మేము వెయిట్ చేస్తా, వాళ్ళు ఎంత డిస్టర్బ్ చేసినా అల్లరి చేసినా ఉంటే దాన్ని ఇంత రాజకీయమా చేసేది? ఏమో ఇంత శవరాజకీయాలు చేస్తూ తర్వాత మీరు ఆ తర్వాత ఉనికిని కాపాడుకునే ప్రయత్నమా? ఇది ఎంతవరకు సబబు? ఆయన ఇంకో మాట మాట్లాడినాడు, ఇన్సిడెంట్ జరిగితే అక్కడ అది తీసేదానికి కూడా జేసీబీలు ఇటాచీలు రమ్మంటే రాలేదని. ఇది శుద్ధ అవాస్తవం. ఎప్పుడు పిల్లలు మిస్సింగ్ అయినారని చెప్పి జరిగితే మాకు సంబంధించిన వాళ్ళే పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేసి అక్కడ అప్పటికప్పుడు జేసీబీని ఇటాచీని రమ్మని, ఇక్కడ నీళ్లు ఉన్నాయి, బట్టలు ఉన్నాయి, ఇక్కడ ఏమైనా పడిపోయిండొచ్చు అని దానికి గండి కొట్టి ఆ నీళ్ళనంతా బయటికి పంపించి ఎవరు చేసింది? మా పార్టీకి సంబంధించిన వాళ్ళు, మా పార్టీ వాళ్ళు అప్పటికప్పుడు జేసీబీ ఇటాచీ తెప్పించి చేసి ఆ శవాలను ఐడెంటిఫైడ్ గా చేస్తే దాన్ని కూడా ఆ ఊరోళ్ళు చెప్పిన మాటలను వచ్చి నమ్మి అవినాష్ రెడ్డి గారు దాన్ని తీసేదానికి కూడా రాలేదు వాళ్ళు అని మాట్లాడతాడు. సార్ ఏదైనా వాస్తవాలు కానీ అవి కానీ తెలుసుకొని మాట్లాడాలి. ఇప్పుడు ఇంత స్పష్టంగా ఈ గూగుల్లో ఇది ఇచ్చే ఈ మ్యాప్ ద్వారా కూడా ముందే గుంతలు ఉన్నాయి అక్కడంతా. అప్పుడు ఏం చేస్తున్నారని ఈ అద్దాల మరి గ్రామస్తులు కానీ ఇప్పుడు చేసే ఆ కుమారకాల శ్రీధర్ రెడ్డి కావచ్చు ఇంకోరు కానీ ఈమైన మీ విచ్చల విడిగా అంత అక్రమంగా ఆ రోజు అంతా తవ్వుతా ఉంటే ఈ రోజు చెప్తాడు దాని భూగర్భ జలాలు అంటిపోతాయని. అది ఇదే వేంపల్లిలో, ఇదే కుమరాంపల్లి దగ్గర మీరు ఇదన్నా ఇప్పుడు మా వాళ్ళు మళ్ళా ఇది కూడా ఇంకోటి వీళ్ళ హయాంలో అన్ని ఆడిస్తారు, ఇట్లా శవరాజకీయాలు కూడా చేస్తారు. ఇట్లా శవరాజకీయాలను అడ్డం పెట్టుకొని ఇట్లా వైఎస్ఆర్సీపీ ఎవరైతే చక్రాయపేట మండలంలో ఉన్నారో వాళ్ళకి నేను నిజంగా చెప్తానా, అంతకుముందు కొండారెడ్డి ఎట్లుండేది పరిపాలన, ట్రిపుల్ ఐటీని కేంద్రంగా పెట్టుకొని ఒక రాజు మాదిరి మా ఆయన ఇష్టం వచ్చినట్టు అట్లా చేయలేదనా మీ బాధ? మా వాళ్ళు అన్ని తెలుసు, చాలా నేను కంట్రోల్ చేస్తాను కాబట్టి ఇంతవరకు ఆగిపోయింది. మీరు ఇట్లా శవ రాజకీయాలు నీచ రాజకీయాలు చేయాల్సి వస్తే అనేకమైనటువంటి అవకాశాలు, అనేకమైనటువంటి ఆపర్చునిటీ వస్తాయి. నన్ను తర్వాత నాకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలంటే మా నాయకుడు మాకు ఆ సాంప్రదాయం నేర్పలే. మేము మా మహేష్ను కానీ మా లీడర్లను కానీ మేము సర్ది చెప్పుకుంటూ వస్తాం. అట్లా పద్ధతులు వద్దు మనకని. వాళ్ళు కొండారెడ్డితో కంపేర్ చేసి వాడు వాని ఇష్టం వచ్చినట్టు చేసినాడు, తర్వాత మనం ఎందుకు కోరుకుండాలంటే నేను సర్ది చెప్తా వస్తానా? సమాజ్ చేస్తారా? ఒక విషాదకరమైన సంఘటన జరిగినప్పుడు స్పందించాల్సిన తీరు ఇదే, శవాలను అడ్డం పెట్టుకొని. అంటే మా పోలీసులకు కానీ మాకు కానీ శవాలను తర్వాత ఇక్కడికి వేంపల్లి మార్చిడికి తీసుకొచ్చేది మాకు తెలియదా? హ్యుమానిటీ గ్రౌండ్స్ చాలా బాధలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళని కన్వీనియన్స్ గా చెప్పి అన్ని చేయిస్తామని. ఇంకోటి దీంట్లో దారుణమైన విషయము, అబ్బాయి తల్లిదండ్రులు కానీ వాళ్ళు మాకు ఈ రాజకీయం వద్దు మహాప్రభు, మా శవాలను మేము ఇంటికి తీసుకుపోతామంటే తీసుకోకుండా మీరు రాజకీయం చేస్తారా? రాజకీయం చేసి లాస్ట్కి ఏం తెలిసారు? నేను మా పార్టీ తరఫున కూడా మేము సాయం చేస్తాము అది ఇది అని మాట్లాడతారు. మీరు ఎంక్వైరీ అయినాక ముందు వెనక కాదు, ఇప్పుడే తక్షణం మేము మా సార్తో కూడా మాట్లాడినాం. నా సొంత నిధుల నుంచి ఈవెన్ ఇంతవరకు కాంట్రాక్టర్ తో నేను మాట్లాడిన కూడా మాట్లాడలే, ఏదైనా అమౌంట్ ఇద్దాము. ఎందుకంటే కాంట్రాక్టర్ తో మాట్లాడిపిస్తే కాంట్రాక్టర్ తప్పు అయితే మేము నిజం తప్పు ఒప్పుకునేట్టయితే అది కాంట్రాక్టర్ తో కూడా మాట్లాడలే. ఎంక్వైరీ ఏమంటాను, ఎంక్వైరీ చేసి నిజం తేలితే వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారో రాత్రి ₹1 డిమాండ్ చేశారు, ₹1 ఇచ్చేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అంతవరకు తాత్కాలికంగా ఆ కుటుంబానికి చాలా తీరని అన్యాయం జరిగిందని నా సొంత డబ్బులతో నేను ఈ రోజు ₹20 లక్షల వాళ్ళకి డబ్బులు ఇచ్చిన, మీ ముందరనే చెక్ కూడా ఇచ్చిన. అది మా నిబద్ధత. నీ మాదిరి మా పార్టీ కూడా సాయం చేస్తా అంత దూరం వచ్చి రాజకీయం లేనిపోయిన రాజకీయం చేసి మా పార్టీ కూడా వాళ్ళకి ఏందో ఇచ్చాదని చెప్పడం కాదు. ఇచ్చేది ఏందో చెప్పాలా? అన్నే శవాల కాడికి వచ్చావు కదా, శవ రాజకీయం చేస్తున్నారు కదా,
కాబట్టి చక్రాయపేటలో ఉండే వైఎస్ఆర్సీపీ నాయకులకు కూడా చెప్తానా, ఇట్లాంటి లేనిపోని చేసి ఏదో సందర్భం వచ్చిందని అవకాశం వచ్చిందని మీ ఇష్టం వచ్చినట్టు మీరు రాజకీయం చేస్తే మీరు దీనికి తీవ్ర మూల్యం కూడా తర్వాత అనుభవించాల్సి వస్తుంది. ఇదే ఇప్పుడు గాజులపేటకు చెందిన ఒక అబ్బాయి, ఆ తర్వాత మీరందరూ ఉన్నారు, ఆడపోతే ఇసుక గుంతలో చనిపోలేదా? ఇద్దరు చనిపోతే వాళ్ళకి ఒక రూపాయి ఏమని ఇచ్చారా? కనీసం కేసు పెట్టేదానికి కూడా ధైర్యం లేకుండా చేశారు. అంతేందుకబ్బా, వాళ్ళు ఇక్కడే ఈ కుమరాంపల దగ్గర నైట్ మిషన్లు పెట్టి అంతకుముందు గవర్నమెంట్ లో తర్వాత ఇంత భారీగా 50 ట్రిప్పులు చేస్తే ఇక్కడ మీరుండే విలేకరులు అందరూ పోయి అబ్జెక్షన్ చెప్తే తర్వాత మీకు ఏం జరిగింది చెప్పాలి? మీరు కేసు పెట్టారా లేదా? మీ మీద 9 మంది విలేకరుల మీద అక్రమ శాండ మీద ప్రశ్నించినందుకు మీ మీద కేసు పెట్టిన దౌర్భాగ్యమైన పార్టీ అది. వాళ్ళు ఈరోజు ఎక్కడి నుంచో వచ్చి ఇంకోటి కూడా వాళ్ళేం చిన్న అంటే ఎవరిని నేను తప్పు కొట్టడం లేదు. ఒక సంఘటన జరిగింది, చిన్న పిల్లని కానీ ఇంకోటి కానీ నేను చెప్పను. మా పార్టీకి చెందిన మండల శాఖ అధ్యక్షుని ఆధ్వర్యంలోనే ఇది శాండ్ అనేది టెండర్ వేసుకొని చేసుకుంటాను. అది కాదని లేదు. మా పార్టీ మా వాళ్ళ ద్వారా ఆధ్వర్యంలో జరిగింది ఇది. కానీ ఇక్కడ జరిగింది ఒక ఇన్సిడెంట్ ఒక చోట, మీరు మాట్లాడేది క్లెయిము తర్వాత ఒక చోట ఇంకోటి. అక్కడ శాండ్ రీచ్ కావాలని ప్రభుత్వ నిబంధనల మేరకు టెండర్ వేస్తే 92 లక్షలు కట్టి డీడీ కట్టి అక్కడ పార్టిసిపేట్ చేశారు. ఆ టెండర్ అంతా అయిన తర్వాత ఈ మధ్య ఇటీవల 15-20 రోజుల కిందట మళ్ళీ ఒక టెండర్ పిలిచారు. ఏంటి, అక్కడ ఉండే మీ ఇసుక క్వాంటిటీ ఇచ్చినది అయిపోయింది, మీరు ఇంకొంత దూరం వచ్చి ఇక్కడ చేసుకోండి అని. దానికి కూడా 52 లక్షలు సెక్యూరిటీ డిపాజిట్, 2 పేర్లతో 20 లక్షలు, 92 లక్షలు కట్టి ప్రభుత్వ నిబంధనల మేరకు మళ్ళీ టెండర్లో పార్టిసిపేట్ చేసి ఆ పాత రీచ్ను కూడా ఇప్పుడు దానికి లేకుండా ఏదైతే కొత్త రీచ్ లో చేయమని చెప్పారో ప్రభుత్వం ఆ కొత్త రీచ్ లోనే వర్క్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. దానికి రోడ్డు వేసుకునే దానికి వేసుకుంటున్నారు. అదే బండ్లే అక్కడికి పంపించింది. వాళ్ళు ఎవరైతే మునిగిపోయినారో అక్కడికి ఇదే బండ్లే పంపించింది. ఇంకా దీన్ని పట్టుకొని ఇప్పుడు నేను ఇప్పుడు గూగుల్ మ్యాప్ లో తీస్తాను, మీరు అడిగిన విధంగానే మైనింగ్ వాళ్ళకు కలెక్టర్ గాని కూడా మేము కూడా కొడతాం. నిష్పక్షపాతంగా ఎంక్వైరీ జరిపింది. నిజంగా మా కాంట్రాక్టర్ కానీ ఏదన్నా తప్పు చేసింటే మీరు ఏదైతే రాత్రి డిమాండ్ చేశారో అంత అమౌంట్ కూడా మేము ఇచ్చేదానికి కూడా రెడీగా ఉన్నాం. మాది తప్పు అయితే నిజంగా నిష్పక్షపాతంగా చెప్పమని అడిగినాడు. మీ గవర్నమెంట్ ఏమన్నా మాల్ ప్రాక్టీస్ పనులు ఏమైనా చేస్తారేమో, మాకు అవసరం లేదు. మైనింగ్ డిపార్ట్మెంట్ని కానీ పోలీస్ అధికారులను కానీ కలెక్టర్ను కానీ నిష్పక్షపాతంగా ఆ గుంతలు ఎవరు తీసినట్టో ముఖ్యంగా తేల్చమని మేము కూడా కోరుతున్నాం. నిజంగా పిఎల్ఆర్ సంస్థ వాళ్ళు చేసిన పని అయితే ఇదే చక్రాయపేట మండలంలో ఉండే వైఎస్ఆర్సీపీ నాయకులను ఇదే ఎంపీ అవినాష్ రెడ్డి గారిని తీసుకొని నేను పిఎల్ఆర్ సంస్థల ఆఫీస్ ఎదురుగా ధర్నా చేయాలని వీళ్ళు వస్తారా? మరి అంతకుముందు కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. స్వయంగా ఎంపీ గారే ఒప్పుకున్నారు. తోపదుర్తి ప్రకాష్ రెడ్డి రాక్రెడ్ సంస్థకు ఎక్కువ బిల్లు ఇచ్చాము అని జగనన్న కాలనీది. వాడు ఎక్కువ బిల్లు చేసుకున్నాడు, వెళ్ళిపోయినాడు. జగనన్న కాలనీలు ఇప్పుడు అట్లే ఉన్నాయి. ఎవరన్నా కొత్త కాంట్రాక్టర్ వచ్చి చేయాలంటే ఎక్సెస్ బిల్లు కథ ఏమైంది అని అది కోర్టులో పడింది మీ నిర్వాహకం వల్లనే. ఆ రోజు కూడా నేను ఇదే అవినాష్ రెడ్డి గారిని అడిగా, తోపదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంటి ముందర పోయి మన ఇద్దరం ధర్నా చేస్తామరా, నువ్వు వస్తావా అని. ఇది అట్లే ఉంటుంది. రేపు ఖచ్చితంగా 100% ఇది పిఎల్ఆర్ సంస్థ నిర్వాహకం అని తేలుతుంది. అప్పుడు ఏం సమాధానం చెప్తారో ఈ చక్రాపేట వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ తర్వాత అవినాష్ రెడ్డి కానీ. నేను వైఎస్ వాళ్ళకు రాజకీయం అంటే నాకు అంత గౌరవం ఉన్నది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి కానీ రాజారెడ్డి కానీ ఎప్పుడు కానీ ఇట్లా శవరాజకీయం కానీ సారాయి పేక. కడప జిల్లా ప్రొద్దుటూరులో రైతులు ఎరువుల సమస్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆన్లైన్ యాప్లో భూముల వివరాలు నమోదు కాకపోవడంతో యూరియా, డిఏపి వంటి ఎరువులు అందడం లేదని రైతులు వాపోయారు. గతంలో సచివాలయాల ద్వారా ఎరువుల పంపిణీ బాగా జరిగేదని, అదే విధానాన్ని తిరిగి అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రొద్దుటూరులోని ఏవో కార్యాలయం వద్ద రైతులు మాట్లాడుతూ ఆన్లైన్ యాప్లో సాంకేతిక సమస్యల కారణంగా ఎరువులు పొందడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. భూములు నమోదు కాని రైతులకు ఎరువులు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో సచివాలయాల ద్వారా ఎరువుల పంపిణీ సక్రమంగా జరిగేదని, రైతులకు ఇబ్బందులు ఉండేవి కాదని పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి సచివాలయాల ద్వారా ఎరువులు అందించే విధానాన్ని పునరుద్ధరించాలని రైతులు కోరారు.
ఆన్లైన్ సమస్య 10 ఎకరాలు ఈ ఆన్లైన్ యాప్ ద్వారా వచ్చే యూరియా ఫాస్ఫేట్ మాకు చాలడం లేదు. అందులో కొంత ఆన్లైన్ సమస్యలు ఉన్నాయి. మాకు 10 ఎకరాల భూమి ఉంది. అందులో 5 ఎకరాలు ఆన్లైన్ ఎక్కలేదు. 5 ఎకరాలకు ఇచ్చే యూరియా ఫాస్ఫేట్ మాకు చాలవు. ఈ ఆన్లైన్ యాప్ ద్వారా మాకు వచ్చేది ఎటువంటి ఉపయోగం లేదు. దీనికి స్పందించి తగిన పరిష్కారం చేయవలసిందిగా కోరుతున్నాం. ఇంతకుముందు సచివాలయాల ద్వారా ఇచ్చేది బాగున్నది. ఇప్పుడు ఇది మాకు కుదరడం లేదు. దీనికి స్పందించవలసిందిగా కోరుతున్నాం. ఆన్లైన్ ఇప్పుడు ఆన్లైన్ అడంగలు ఇంతవరకు రాలేదు. మేము రిజిస్టర్ పెట్టుకున్నాము. రిజిస్టర్ పెట్టుకున్నాక టైం పడుతుంది అంటున్నారు. మా పరిస్థితి ఏం కావాలి? మేము సొందనకు పోయినాం. సొందనలో ఏమన్నారు, రాజుపాలెం మండలం సర్వేకు ఫోన్ చేసినారు. మండల సర్వేరు మళ్ళా దమ్మునోడు ఆర్టీఓ ఆఫీస్లో పెంచి ఆర్టీఓ ఆఫీస్ సర్వేలు దొరకలేదు ఇంతవరకు. మా సమస్య ఏం కావాలి? ఇప్పుడు మాకు రిజిస్టర్ ₹1,00,000 చలాన్ కట్టాం రిజిస్టర్ ఆఫీస్లో. ఇంతవరకు మాకు ఎక్కలే పొలం. పరిష్కారం రావాలి, తొందరగా రావాలని మేము కోరుకుంటున్నాం. ఇదే జాయింట్ కలెక్టర్ కాడికి పంపిణీ కూడా పంపించలేదు ఇంతవరకు. వీళ్ళు ఎప్పుడు పంపిస్తారు? మా ప్రాణాలు పోతున్నాయి వాళ్ళు చేసిన పనులకు. అంతే సార్, ఇది పరిష్కారం తొందరగా కావాలని కోరుకుంటున్నాం. అక్రమ ఇసుక తవ్వకాల వల్లే ఈ ప్రమాదం జరిగిందని పులివెందుల ఆర్డీఓ చిన్నయ్య ధృవీకరించారు. నిందితులకు చెందిన 2 యంత్రాలను సీజ్ చేసి బాధ్యులపై చర్యలకు నివేదిక సమర్పిస్తున్నట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా మంజూరు చేస్తున్నట్లు ఆర్డీఓ వెల్లడించారు. చక్రాయపేట మండలంలోని కుమార కాలువ దగ్గర, అదేవిధంగా అద్దాలమర్రి ఏరియాలో పాపాగ్ని రివర్లో అనాథరైజ్డ్ శాండ్ మైనింగ్ జరుగుతూ ఉంది. ఇది గుంతలు తవ్వినందువల్ల పెళ్లిమర్రి మండలంలోని కారపరెడ్డిపల్లి సంబంధించినటువంటి 2 విద్యార్థులు, ఒక అబ్బాయి ఇంటర్మీడియట్ అయిపోయి నీట్ పరీక్ష రాశాడు, ఇంకొక అబ్బాయి ఇంటర్మీడియట్ లో జాయిన్ అవుతున్నాడు. వాళ్ళిద్దరూ ఇక్కడ అవగారు ఊరు అనమాట వాళ్ళది. ఇక్కడికి వాళ్ళ పొలం ఉంది, ఆ పొలం చూసుకొని వచ్చి ఇటు రావడం జరిగింది. నిన్న సాయంత్రం 2:30 గంటల ప్రాంతంలో ఈతకని వాళ్ళు ఉత్సాహంతో దిగడం జరిగింది. అది ఊబి ఉంది. ఊబి ఉండడం వల్ల కూరుకొని పోవడం జరిగింది. దాదాపు అదే ఊబి ప్లస్ అంతే. ఊబి అంటే ఇంకా ఎక్కువ తీసుకుంటేనే ఉంటుంది. దాదాపు 15-20 అడుగులు లోతుంది అది. అందువల్ల ఆ కారణం వల్ల 2 పిల్లలు అన్యాయంగా చనిపోవడం జరిగింది. దాని మీద రాత్రి అంతా మేమంతా కూడా ఇక్కడే ఉన్నాము. సార్ ఇప్పుడు ఎంపీ సార్ ఇక్కడికి వచ్చారు, పరిస్థితి అంతా చూశారు. తర్వాత కలెక్టర్ గారితో మాట్లాడారు. నాకు కూడా కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చారు. ఇప్పుడు ఏమంటే, ఇప్పుడు ఇల్లీగల్ గా జరుగుతున్న మైనింగ్ ఆఫ్ చేయడం ఒకటి, తర్వాత ఆ రివర్ కు దోవ ఏర్పాటు చేసుకున్నారు ఇల్లీగల్ గా, దాన్ని కూడా క్లోజ్ చేయడము. అలాగనే ఇక్కడ 2 మిషన్స్ ఉన్నాయి, అవి కూడా సీజ్ చేసి పోలీస్ స్టేషన్ లో పెట్టడము. ఈ 3 తక్షణం ఇమీడియట్ గా చేస్తాము. ఈరోజు సాయంత్రానికల్లా రెవెన్యూ, పోలీసు, తర్వాత మైనింగ్ డిపార్ట్మెంట్ల ద్వారా సారు కలెక్టర్ గారికి నివేదిక అందజేయమన్నారు. అది అందజేస్తాము. తర్వాత ఇమీడియట్ గా వారి పరిధిలో ఉన్నటువంటి కలెక్టర్ గారి పరిధిలో ఉన్నటువంటి దాని మేరకు, నిధుల మేరకు 2 పిల్లలకు కూడా చనిపోయినందువల్ల కుటుంబానికి సరి 5 లక్షలు అనౌన్స్ చేయమని చెప్పినారు. అదేవిధంగా ఎంపీ సార్ కూడా చెప్పినారు. ఆ విధంగా మేము చర్యలు తీసుకుంటాము. ఆ కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుభూతిని మేము కూడా తెలియజేస్తూ బాగుతా ఉన్నాము. ఇల్లీగల్ మైనింగ్ మీద ఇది వరకు ఎంపీ సారే దాని మీద ఎన్ఐటీలో అప్లికేషన్ పెట్టున్నారు. దాని మీద వారం నాడు ఎంక్వైరీ జరిగినారు. వాళ్ళంతా కూడా వచ్చి చూసుకొని పోయినారు. దాని మీద వాళ్ళు నివేదిక ఇవ్వాల్సి ఉంది. మీరు వచ్చినారా? నేను రాలేదు. లోకల్ గా ఉన్నటువంటి తహసీల్దార్ వచ్చారు, తర్వాత మైనింగ్ వాళ్ళు వచ్చినారు, పోలీస్ శాఖ వారు వచ్చారు. అప్పుడే మీరు దాన్ని ఇల్లీగల్ మైనింగ్ అరికట్టే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. అంటే నీట్ కంప్లైంట్ మేరకు వాళ్ళు వచ్చినారు, అందువల్ల జరిగింది. ఎన్జిటి వైఎస్ఆర్ కడప జిల్లా చక్రాయపేట మండలం కుమార కాల్వ వద్ద పాపాగ్ని నదిలో అక్రమ ఇసుక తవ్వకాల వల్ల ఏర్పడిన గుంతల్లో పడి 2 విద్యార్థులు మృతి చెందిన ఘటనపై కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను పరామర్శించిన ఆయన అక్రమ మైనింగ్కు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. అద్దాలమర్రి గ్రామం వద్ద
పాపాగ్ని నదిలో నిన్న సాయంత్రం ఇద్దరు యువకులు మరి నదిలో అక్రమ మైనింగ్ వలన ఏర్పడిన గుంతల వలన ఆ గుంతల్లో పడి చనిపోవడం అనేది అత్యంత దురదృష్టకరము, అత్యంత బాధాకరము. బాగా చేతికొచ్చిన యువకులు, ఆ తల్లిదండ్రులకు ఉండేది ఆ ఇద్దరు పిల్లలే. పాపం ఇద్దరు కూడా ఒకే రోజు ఆ గుంతలో పడి, దట్టు వాళ్ళు చనిపోయిన ఒకరు నీళ్ళలో పడినారు, వాళ్ళని సేవ్ చేయబోయి ఇంకొకరు దిగి ఇద్దరు కూడా పాపం ఒకరి చేయి ఒకరు పట్టుకొని చనిపోయినారు. ఎవరైనా చూసినా కూడా అత్యంత బాధ కలిగించే పరిస్థితి. మరంతా ఘోరం జరిగిపోయింది. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఆ కుటుంబానికి ప్రభుత్వం తరపున అన్ని రకాలుగా న్యాయం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. దానికి కారణం కూడా గడిచిన దాదాపు 20 మాసాలుగా పాపాగ్ని నదిని అధికార పార్టీ నాయకులు, స్థానిక అధికార పార్టీ నాయకులు పూర్తిగా ఏ రకంగా కొల్లగొడుతున్నారో ప్రతి ఒక్కరు కూడా గమనిస్తా ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా చూస్తా ఉన్నారు. అనేక సార్లు ఈ గ్రామస్తుల తరపున నేను అనేక సార్లు కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం, మైనింగ్ అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం. కానీ ఎటువంటి స్పందన లేదు. ఇల్లీగల్ మైనింగ్ ని ఆపలేని పరిస్థితి మనం చూసాం. చివరికి కలెక్టర్ ఏం చేయలేకపోతే, మైనింగ్ అధికారులు ఏం చేయలేకపోతే ఎన్జిటిని కూడా, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెన్నైని కూడా అప్రోచ్ అయినాం, కోర్టులో కూడా అప్రోచ్ అయినాం. కోర్టు అధికారులను ఆదేశించింది, కలెక్టర్ను అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ సెక్రటరీని ఇద్దరిని ఫీల్డ్ విజిట్ చేసి ఇక్కడ జరుగుతా ఉన్న అక్రమ మైనింగ్ పైన చర్యలు తీసుకోమని, కౌంటర్ వేయమని చెప్పి, అఫిడవిట్ వేయమని చెప్పి కూడా ఎన్జిటి ఆదేశాలు జారీ చేసింది. మరి ఈ మాదిరి ఎన్జిటికి పోయినప్పటికీ కూడా వీళ్ళల్లో చలనం లేకుండా ఇదే శాండ్ మైనింగ్ కంటిన్యూ చేయడం అనేది ఎంతవరకు సమంజసము? ఈరోజు వాళ్ళ అత్యాశకు, కేవలం వాళ్ళ అత్యాశ కోసం, ఇద్దరు వ్యక్తుల అత్యాశ కోసం ముక్కు పచ్చలారని బంగారం లాంటి పిల్లలు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. కేవలం కొంతమంది అత్యాశ కోసం, కొంతమంది ధనదాహం కోసం. ఇది సమంజసమేనా? ఇది భావ్యమేనా? 20 నెలలుగా మేము అనేక సందర్భాల్లో ప్రెస్ మీట్లలో, మీటింగుల్లో పర్సనల్ గా మిమ్మల్ని కలిసి ఎన్నోసార్లు రిప్రజెంట్ చేసినాము. ఇక్కడ జరుగుతా ఉన్న ఇల్లీగల్ శాండ్ మైనింగ్ ను అరికట్టమని చెప్పి. ఈ ఇల్లీగల్ శాండ్ మైనింగ్ వలన ఇప్పటికే చక్రాయపేట మండలము నీటి ఎద్దడితో చాలా ఇబ్బంది పడతా ఉంది. దానికి తోడు ఈ మాదిరి 30 అడుగులు 35 అడుగులు లోతులు గుంతలు తీస్తే పాపాగ్ని నదిలో ఇంకా నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి రైతులకు? ఈ మండలంలో వాటర్ టేబుల్ అనేది పూర్తిగా డిప్లీట్ అయిపోతా ఉంది. ఆ 40 అడుగుల లోతుకు పోతానే కింద బండ వస్తుంది. ఇంకా వాటర్ స్టోర్ అయ్యే పరిస్థితి కూడా. నది మొత్తం ఈ మాదిరి మీరు ఇసుక కొల్లగొట్టడం వలన ఒకటి, ప్రాణాలు ఈ మాదిరి అన్యాయంగా పాపం పిల్లలు ప్రాణాలు కోల్పోతా ఉన్నారు. 2, నీటి ఎద్దడితో ప్రజలు, రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. మరి ఇంత జరుగుతా ఉన్నా కూడా ప్రభుత్వం చీమ కుట్టినట్టు కూడా మరి లేని పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మరి ఖచ్చితంగా ముందుకు రావాలా? కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వలన, అధికారుల నిర్లక్ష్యం వలన ఇద్దరు పిల్లల బంగారు భవిష్యత్తు, ఆ తల్లిదండ్రుల శోకానికి నిజంగా హద్దే లేదు. మాటల్లో చెప్పలేము ఆ తల్లిదండ్రుల శోకం, బాధ. కాబట్టి ఆ కుటుంబానికి ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఏదైతే ఆ ఇద్దరు బిడ్డలు ప్రాణాలు కోల్పోయారో ఆ కుటుంబానికి ప్రభుత్వం తరపున ముందుకొచ్చి అన్ని రకాలుగా న్యాయం చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇందాక కలెక్టర్ గారితో ఆర్డీఓ గారు మాట్లాడినారు, నేను మాట్లాడినాను. తక్షణ సహాయం కింద ఆ కుటుంబానికి 5 లక్షలు, ఇద్దరికి 10 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి అనౌన్స్ చేసినారు. అది కాకుండా మైనింగ్ వాళ్ళ దగ్గర, అదేవిధంగా పోలీస్ అండ్ రెవెన్యూ వాళ్ళ దగ్గర రిపోర్ట్ తీసుకుని గవర్నమెంట్ కి పంపించి గవర్నమెంట్ ద్వారా కూడా సహాయం వచ్చేలా చేస్తానని చెప్పి కూడా కలెక్టర్ గారు హామీ ఇచ్చారు. కొంచెం అధికారులను కూడా నేను మనవి చేస్తా ఉన్నా, మైనింగ్ అధికారులను, రెవెన్యూ అధికారులను, పోలీస్ అధికారులను కొంచెం సానుభూతితో ఆలోచించండి. ఆ కుటుంబం పడుతున్న బాధ మనం మాటల్లో చెప్పలేము. ఈరోజు ఈ కుటుంబానికి ఇంత జరిగినాక మనం అన్యాయంగా రిపోర్ట్లు కనుక పంపిస్తే దేవుడు కూడా క్షమించడనే విషయం కూడా ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. కాబట్టి నిజాయితీగా, న్యాయంగా రిపోర్ట్లు పంపించి ఆ కుటుంబానికి గవర్నమెంట్ నుంచి కూడా పెద్ద ఎత్తున సహాయం వచ్చేలా అందరూ కూడా సహకరించమని, సహాయం చేయమని ప్రతి ఒక్కరిని కూడా నేను మనవి చేసుకుంటూ, ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా ఆ కుటుంబానికి తప్పకుండా ఆదుకునే కార్యక్రమం, సాయం చేసే కార్యక్రమం తప్పకుండా చేస్తామని చెప్పి కూడా మనవి చేసుకుంటున్నాం. హృదయ విదారకం అంటే, ఒక పక్క నిన్న మధ్యాహ్నం 3:30 ప్రాంతంలో పిల్లలు నీళ్ళల్లో ఇక్కడ జరుగుతున్న
శాండ్ మైనింగ్ పక్కన తీసిన గుంతల్లో పిల్లలు పడి నీళ్ళల్లో గల్లంతైతే బయట షర్టు సెల్ ఫోన్లు ఉన్నాయి కాబట్టి ఆ గుంతలో పిల్లలు ఉన్నారని చెప్పినా కనీసం కనుక్కోగలిగినారు, లేకుంటే కనుక్కోవడం కూడా కష్టమైండేది. వాస్తవానికి ఆ పిల్లల కోసము ఆ గుంతలో గాలింపు చర్యలు చేపట్టేటప్పుడు ఇక్కడే మిషన్లలో టిప్పర్లకు శాండ్ ఎత్తి బయటికి పంపిస్తా ఉన్నారు. అక్కడ మిషన్లు నడిపే ఆ 2 మిషన్లను, ఆ మిషన్ ఆపరేటర్లను ఇక్కడ రైతులు పోయి ఆ గాలింపు చర్యలు చేపట్టే వాళ్ళు పోయి అడిగినారు, అయినా గుంత నిండా నీళ్లు ఉన్నాయి, కొంచెము మీరు మిషన్ ఉంది కదా, మీ దగ్గర 2 ఎక్స్కవేటర్లు ఉన్నాయి కదా, గాడి తీయండి, మీరు గాడి తీస్తే నీళ్లు పోతాయి, నీళ్లు పోతే మేము గాలింపు చేస్తున్నాం పిల్లల కోసం, పిల్లలు మాకు దొరుకుతారు, నీళ్ళల్లో ఉన్నారు పిల్లలు మాకు దొరుకుతారని చెప్తే కనీసం మేము టిప్పర్లలో శాండ్ ఎత్తే విషయంలో, శాండ్ లోడ్ చేసే విషయంలో మేము బిజీగా ఉన్నామని చెప్పి కనీసం గాలింపు చర్యల్లో కూడా సహకరించని పరిస్థితి. ఎంత ఇన్హ్యూమన్ మనం చూస్తా ఉన్నాం అంటే గాలింపు చర్యల్లో కూడా సహకరించని పరిస్థితి మనం చూసినాం నిన్న. కాబట్టి ఇంత ఘోరమైన పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ప్రభుత్వము, జిల్లా యంత్రాంగము ముందుకొచ్చి ఈ ఇల్లీగల్ మైనింగ్ ను ఆపాలా, ఆ కుటుంబాన్ని అన్ని రకాలుగా ముందుకొచ్చి యాక్చువల్గా నేను 24 ఇయర్స్గా మీడియాలో ఉన్నాను సార్. చాలా మంది అధికారులను కలిశాను. ఏ అధికారిని కలిసినా బ్యాక్ సైడ్ ముఖ్యమంత్రి గారిది లేదా స్వతంత్ర సమరయోధులది, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ మీ అంటే డీజీపీ గారి అలాంటి ఫోటోస్ చూశాను. కానీ అక్కడ హోంగార్డుకు సంబంధించినటువంటి ఒక అవార్డు ఫోటో చూశాను. ఈ ఆసక్తికరమైన సన్నివేశం ఏందనేది నాకు మీ ఇంటర్వ్యూ రాకముందు అయితే నాకు ఐడియా లేదు సార్. బాగా దాని మీద ఎగ్జైటింగ్గా ఉంది. ఇది చాలా మందికి ఇన్స్పిరేషన్ కూడా అనిపించింది సార్ నాకు. సో దీని ఊహ మీకు ఎందుకు అట్లా చేయాలనిపించింది? ఇది మెయిన్ ఇష్యూ. అండ్ దిస్ ఇస్ సంథింగ్ నాట్ లిమిటెడ్ టు ఆంధ్రప్రదేశ్. మనకు ఎంటైర్ ఇండియాలో ఎంటైర్ పోలీస్ ఫోర్స్, అది అరుణాచల్, తమిళనాడు, ఆంధ్ర, కర్ణాటక, ఎక్కడైనా ఎంటైర్ పోలీస్ ఫోర్స్ ఇస్ సపోర్టెడ్ బై ద కానిస్టేబులరీ. మనం ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను, కొంత కేసెస్లో ఫీల్డ్కి వెళ్తాను, చూస్తాను. బట్ నా ఇన్స్ట్రక్షన్స్ క్యారీ అవుట్ ఎవరు చేస్తారు? ఫీల్డ్లో ఉండేవాళ్ళు. బట్ రికగ్నిషన్ అనేది తక్కువే ఉంటుంది. సో అట్లీస్ట్ మన నా సబ్డివిజన్లో నా కంట్రోల్లో ఉన్న పోలీస్ స్టేషన్స్లో మంచి వర్క్ చేస్తున్న వాళ్ళకి అట్లీస్ట్ నేను ఒక సమ్ వే ఆఫ్ అప్రిసియేషన్ ఇవ్వాలని ఇది స్టార్ట్ చేశాను. సో ప్రతి మంత్ వీ ట్రై టు రివ్యూ. ఒక్కొక్క స్టేషన్ నుంచి నేను ఒక రికమెండేషన్ తీసుకుంటాను. ఒక్కొక్క సిఐ నాకు వాళ్ళు సర్కిల్లో ఎవరు బాగా పని చేశారు అని ఇస్తారు. సో దాంట్లో నేను ఒకరు చూస్ చేస్తాను. ఈ పర్టికులర్లీ దిస్ టైమ్ వెంకటేష్ గారు, హోమ్ గార్డ్. సో ఈవెన్ దో వీళ్ళు నా ఆఫీస్లో అటాచ్ అయ్యారు, బట్ హీ డిడ్ వెరీ గుడ్ వర్క్ ఇన్ ట్రాకింగ్ గ్యాంబ్లింగ్ గ్యాంగ్. గ్యాంబ్లింగ్ చాలా టైం అరౌండ్ చాలా ఇయర్స్గా ఒక ఏరియాలో గ్యాంబ్లింగ్ ఆర్గనైజ్ చేశారు. సో నేను నా ఆఫీస్ నుంచి ఒక 2 పేరు పంపాను. సో హీ వాజ్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ ట్రాకింగ్ ద ఫుట్ ప్రింట్స్. ఈ సైడ్ వెళ్ళారు, ఆ సైడ్ వెళ్ళారు అని కొంచెం మంచి వర్క్ చేసి వీఆర్ ఏబుల్ టు క్యాచ్ ద గ్యాంగ్. అండ్ ఆర్గనైజర్ కూడా మనం ఆర్గనైజ్డ్ గ్యాంబ్లింగ్ సెక్షన్ పెట్టి, ఆర్గనైజ్ టైమ్ సెక్షన్ పెట్టి రిమాండ్ చేసాము. సో ఈ మంత్కు సో ఈ కంగ్రాచులేటెడ్ వెంకటేష్ గారు. ఇట్లా వాళ్ళను ఫోటో వాళ్ళు మీ ఆఫీస్లో ఫ్రేమ్ పైన చూసినప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఏమన్నా మీకు అంటే నేరుగా చెప్పడం కానీ లేదా మీ సిబ్బంది ద్వారా తెలిసినప్పుడు ఎలా అనిపిస్తూ ఉంటుంది? అట్లా నాకు ఏం రాలేదు, బట్ ఐ కెన్ అండర్స్టాండ్ ద ఫీలింగ్. సో ఇప్పుడు ఎవ్రీబడి వాంట్స్ రికగ్నిషన్. సో నాకు కూడా ఇప్పుడు నేను పని చేశాను. సో ఇప్పుడు నా ఎస్పీ సార్ లేదా డిఐజీ సార్ ఎవరో ఒకరు కాల్ చేసి యూ డిడ్ గుడ్ వర్క్ అని చెప్తే నాకు ఐ ఆటోమేటిక్లీ ఫీల్ ఇన్స్పైర్డ్ టు డూ మోర్. సమ్ టైమ్స్ ఇట్స్ ఎవ్రీథింగ్ కెనాట్ బి మెషర్డ్ ఇన్ మనీ ఆర్ ఎనీథింగ్. సమ్ టైమ్స్ గుడ్ వర్డ్స్, ఒక చిన్న అప్రిసియేషన్ పెద్ద డిఫరెన్స్ పడుతుంది. అండ్ ఇంకొక ఇదే ఏమంటే మనకు ఇప్పుడు బయట ఒక పోస్టర్ యాక్చువల్లీ ఈ మంత్ ఇంకా పెట్టలేదు, ఇప్పుడు పెడతారు వీళ్ళు. సో దీంట్లో అచీవ్మెంట్స్ లేదు. సో బయట మనం ఒక పోస్టర్ పెట్టి దాంట్లో ఎట్లా ఎందుకు వీళ్ళకి ఫెలిసిటేషన్ చేసాము, ఎట్లా వర్క్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ మంత్ మనం ఫెలిసిటేట్ చేసిన కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ యాక్చువల్లీ వాళ్ళు సీసీటీవీ ట్రాకింగ్ బాగా చేశారు. సో త్రూ దట్ వీఆర్ ఏబుల్ టు క్రాక్ సమ్ కేసెస్, బర్గ్లరీ కేసెస్. సో దాంట్లో ఒక సీసీటీవీ ట్రాక్ చేసి ఈ ఏరియా నుంచి ఆ ఏరియా నుంచి ఎంటైర్ నెట్వర్క్ లో ట్రాక్ చేసి ఈ వాజ్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ క్యాచింగ్ దట్ అక్యూజ్డ్.
దాని ముందు ఇంకొక కానిస్టేబుల్ అగైన్ వాజ్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ ఇన్వెస్టిగేటింగ్ అండ్ సిడిఆర్ చూసి అవన్నీ టెక్నికల్ బాగా పనిచేశారు. సో ఇవన్నీ మనం డీటెయిల్ చేసి ఏ కేసులో ఎట్లా పని చేశారని కూడా మనం బయట ఒక పోస్టర్ పెట్టారు. ఇది ఇవాల్టి ప్రైమ్ బులెటిన్. చూస్తూనే ఉండండి కేటీవీ, ప్రతి వార్త ప్రజల పక్షం.